అకాల వర్షం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మొక్కజొన్న, మామిడి, వరి పంటలకు భారీ నష్టం జరిగింది. కళ్లంలో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. తోట్లవల్లూరు మండలంలో సుమారు 150 ఎకరాల పంటకు నష్టం వాటిల్లినట్టుగా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వర్షం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచింది. ముఖ్యంగా నిన్న ఈ భారీ ఈదురుగాలులతో భయంకరమైన వర్షం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్న అటు భారీ ఈదురుగాలతో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం ఎక్కువసేపు పడిన నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టం పోయిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. క్రాప్ అంతా అటు మొక్కజొన్న, వరి క్రాప్ చేతుల్లోకి వచ్చి పూర్తిగా అవన్నీ కూడా కళ్ళాలపైన ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం అన్ని దాదాపు ఇక్కడ ఒక 150 పైన ఎకరాలన్నీ కూడా పంటలు పండించిన పంట అంతా కూడా మొత్తం కళ్ళాలపైన ఉన్నాయి. 2-3 రోజులు పూర్తిగా ఎండిపోయినాయి. క్రాప్ అంతా అమ్ముకునే అనే టైంలో నిన్న ఆ కురిసిన వర్షం అయితే మటుకు ఇక్కడ రైతుల్ని తీవ్ర నష్టాల్లో ముంచెత్తిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ప్రజెంట్ మనం తోట్లవల్లూరు మండలంలో ఉన్న ఇక్కడ చూడొచ్చు. అటు మొక్కజొన్నతో పాటు వరి అంతా కూడా కళ్ళాలపైన ఎండబెట్టారు. మొత్తం అటు వరి పూర్తిగా ఎండిపోయింది, మొక్కజొన్న కూడా పూర్తిగా ఎండిపోయింది. దాన్ని అటు క్రాప్ సేల్ చేసే టైంలో నిన్న వర్షం కురవడంతో పూర్తిగా మళ్ళీ ఒకసారి తడిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు రైతులందరూ కూడా మళ్ళీ ఆ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇలా మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అటు మొక్కజొన్నతో పాటు మామిడి రైతులు, అదేవిధంగా వరి పండించిన రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి నిన్న భారీ వర్షం కురిసింది, ఎటువంటి పరిస్థితి ఉంది, మీకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? కోసేది నెల అవుతుందండి. సంచులు అయితే ఇచ్చారు, కాట వేసినప్పుడు లారీ నీళ్ళు ఏం రాలేదు. మోసం అయితే 50 ఎకరాలు ఊరు 100 ఎకరాల కాపాడనే ఉంది. నెల మట్టి ఏడా ఉన్నాం. గవర్నమెంట్ సంచులు ఇచ్చారు, అవి కాటేసి బస్తాలు అయితే తడిచిపోయినాయి. మట్టికి అధికారులు ఎవరు రాలేదు మా దగ్గరికి. అట్లా ఉంది పరిస్థితి. ఫైనల్గా ఇక్కడ మీ పరిస్థితి, మీ ఇబ్బందులు చూస్తుంటే చాలా ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పంట పండించడం ఒక ఎత్తు అయితే పంటని దాన్ని కాపాడుకోవడం ఇంకో ఎత్తు. కానీ నిన్న అకాల వర్షంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ మీ తరపు నుంచి ఏం చెప్తారు? ప్రభుత్వానికి అధికారులుగా ఉండి ఇంతవరకు మాకు వచ్చి ఈ కళ్ళాల్లో ఈ తడిసిన ధాన్యాన్ని ఏ అధికారి కూడా, ఏ ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఎవరు కూడా వచ్చి కన్నెత్తి చూడలేదు సార్ ఇక్కడికి. మరి దాన్ని చూసి మాకు ఏదో ఒక దారి చేయమని మేము అధికారులని, గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మొత్తానికి నిన్న వర్షం పడి 24 గంటలు గడుస్తూ ఉంది. మొత్తం పూర్తిగా అటు మొక్కజొన్నతో పాటు వరి అంతా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఎండిపోయిన ఈ క్రాప్ అంతా కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న క్రాప్ ఇలా వర్షం పడడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ ఇక్కడ ఏ అధికారి కూడా రాలేదు. ఇక్కడ మా వాస్తవ పరిస్థితులను కూడా ఏ అధికారులు చూడలేదు. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చూడాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఇమీడియట్గా ఈ ధాన్యానితో పాటు ఈ మొక్కజొన్నలన్నీ కూడా కొనాలని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, NTV, తోట్లవల్లూరు.